అనగనగా ఒక రాజ్యాన్ని ఒక రాజు పరిపాలిస్తుండేవాడు. ఆ రాజు చాలా ధైర్యవంతుడు. కాని అతనికి ఒక పెద్ద లోపం ఉండేది. అతనికి పుట్టుకతోనే కుడి కన్ను, కుడి కాలు లేవు. పైగా ఆ రాజుకు కోపం చాలా ఎక్కువ. చిన్న తప్పు జరిగినా కఠినమైన శిక్షలు వేసేవాడు. ఒకరోజు ఆ రాజుకు తన రూపాన్ని ఒక అందమైన చిత్రపటంగా గీయించుకోవాలని కోరిక కలిగింది. వెంటనే రాజ్యంలో ఉన్న గొప్ప చిత్రకారులందరినీ పిలిపించాడు. నా చిత్రాన్ని ఎవరైతే అద్భుతంగా గీస్తారో వారికి గొప్ప బహుమతులిస్తాను. కాని ఆ చిత్రం నాకు నచ్చకపోతే మరణశిక్ష విధిస్తాను అని ప్రకటించాడు. చిత్రకారులందరూ భయపడిపోయారు. రాజుగారికి ఒక కన్ను, ఒక కాలు లేవు కదా, ఉన్నది ఉన్నట్లుగా గీస్తే నన్ను వికారంగా గీశావని కోపంతో చంపేస్తాడు. పోనీ రెండు కళ్ళు, రెండు కాళ్ళు ఉన్నట్లుగా గీస్తే లేనివి ఉన్నట్లు గీసి నన్ను మోసం చేస్తావా అని చంపేస్తాడు. ఎలా గీసినా మన ప్రాణాలకు ముప్పే అని భయపడి ఎవరూ ఆ చిత్రాన్ని గీయడానికి ముందుకు రాలేదు. అప్పుడొక యువ చిత్రకారుడు ధైర్యంగా ముందుకు వచ్చాడు. ప్రభూ, నేను మీ చిత్రాన్ని గీస్తాను. అది మీకు తప్పకుండా నచ్చుతుంది అని మాటిచ్చాడు. కొన్ని రోజుల తర్వాత ఆ చిత్రకారుడు రాజుగారి చిత్రాన్ని పూర్తిచేసి దర్బారుకు తీసుకొచ్చాడు. రాజుగారితో పాటు సభలో ఉన్నవారందరూ ఆ చిత్రాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆ చిత్రంలో రాజుగారు గుర్రంమీద కూర్చుని విల్లు ఎక్కుపెట్టి ఒక జంతువును వేటాడుతున్నట్లుగా తీశాడు. గుర్రంమీద ఒక పక్కగా కూర్చోవడం వల్ల రాజుగారికి ఉన్న ఒక కాలు మాత్రమే చిత్రంలో కనిపిస్తోంది. లేనికాలు గుర్రం అవతలివైపు ఉన్నట్లుగా సహజంగా కవరయింది. విల్లు ఎక్కుపెట్టి గురిచూస్తున్నాడు కాబట్టి గురి చూసేటప్పుడు ఒక కన్ను మూస్తాం కదా, అలా రాజుగారికి లేని కన్ను మూసివేసినట్లుగా గీశాడు. దీంతో రాజుగారికి ఉన్న శారీరక లోపాలు ఏవీ ఆ చిత్రంలో కనిపించలేదు. పైగా రాజుగారొక గొప్ప వీరుడిలా కనిపించారు. ఆ తెలివైన ఉపాయాన్ని చూసి రాజుగారు చాలా సంతోషించారు. ఆ చిత్రకారుణ్ణి మెచ్చుకుని అతనికి బంగారం, వజ్రాలు బహుమతిగా ఇచ్చి సత్కరించారు. ఈ కథలో నీతేంటంటే, సమస్య ఎంత క్లిష్టమైనదైనా సరే సానుకూల దృక్పథంతో, సమయస్ఫూర్తితో ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది.